కాకినాడ జిల్లా వ్యాప్తంగా డయేరియా కలకలం రేపుతోంది. సామర్లకోట వేటపాలెంలో పలువురు డయేరియా బారిన పడి దాదాపు 35 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డిఎంఅండ్హెచ్ఓ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి సందర్శించి 2 రోజుల క్రితం డయేరియా కేసులు నమోదు కావడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిని సర్వే చేసి పలు సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. వేటపాలెంలో 3 వాటర్ ట్యాంకులు కూడా నీరు సరఫరా అవుతుందని, వాటి నుంచి శాంపిల్స్ సేకరించి పారిశుద్ధ్యం, వాటిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించారని, మేజర్ పంచాయతీ అయిన వేటపాలెంకి కనీసం సెక్రటరీ కూడా లేకపోవడం దారుణమన్నారు. అధికారులు, కూటమి పార్టీలందరూ ఒకటిగా డయేరియా తగ్గింత వరకు గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపడతామని, సామర్లకోట మున్సిపాలిటీలో కూడా త్రాగునీరు అధ్వానంగా వస్తుందని, ప్రతి ఒక్కరూ మంచినీటి విషయంలో జాగ్రత్త వహించాలని జనసేన ఇన్ఛార్జ్ రామస్వామి సూచించారు. కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. సచివాలయం 4 ఇక్కడ మనకి వేటలపాలెం సచివాలయం 4 ఏరియా. ఇక్కడ మనకి పాపులేషన్ ఒక 950 హౌసెస్ పాపులేషన్ ఉన్నారు. మనకి పాపులేషన్లో కొంతమందికి డయేరియాతో ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా పిహెచ్సిలో మనకి క్యాంప్ పెట్టామండి. క్యాంప్ పెట్టి అందరికీ వైద్యం చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. అలానే మనకి ఏదన్నా వాంతులు, విరోచనాలు, లేకపోతే కడుపు నొప్పి, తల తిరగడం, అలా ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే మనకి ఇక్కడ దగ్గరే పిహెచ్సి 1 కిలోమీటరే ఉంది. సో వేటలపాలెం పిహెచ్సికి వచ్చి వైద్యం చేయించుకోండి. మెడికల్ ఆఫీసర్స్ కూడా 24